व्रजे प्रसीदं नवनीतचोरं गोपाङ्गनानां च दुकुलचौरं। व्रजे प्रसीदं नवनीतचोरं गोपाङ्गनानां च दुकुलचौरम्। अनेकजन्मार्जितपापचौरं चौराग्रगण्यं पुरुषं नमामि। अनेकजन्मार्जितपापचौरं चौराग्रगण्यं पुरुषं नमामि। श्रीराधिकाया हृदयस्य चौरं नवाम्बुदश्यामलकान्तिचौरं। श्रीराधिकाया हृदयस्य चौरं नवाम्बुदश्यामलकान्तिचौरं। पादाश्रितानां च समस्तचौरं चौराग्रगण्यं पुरुषं नमामि। पादाश्रितानां च समस्तचौरं चौराग्रगण्यं पुरुषं नमामि। अकिञ्चनीकृत्य पादाश्रितं यः करोति भिक्षुं पतिगेहहीनम्। अकिञ्चनीकृत्य पादाश्रितं यः करोति भिक्षुं पतिगेहहीनम्। येनाप्यहो भीषणचौरयीदृक् दृष्टश्रुतो वा न जगत्त्रयेऽपि। येनाप्यहो भीषणचौरयीदृक् दृष्टश्रुतो वा न जगत्त्रयेऽपि। यदीयनामापि हरत्यशेषं गिरिप्रसारानपि पापराशिन्। यदीयनामापि हरत्यशेषं गिरिप्रसारानपि पापराशिन्। आश्चर्यरूपो ननु चौरयीदृक् दृष्टश्रुतो वा न मया कदापि। आश्चर्यरूपो ननु चौरयीदृक् दृष्टश्रुतो वा न मया कदापि। धनं च मानं च तथेन्द्रियाणि प्राणां च हृत्वा मम सर्वमेव। धनं च मानं च तथेन्द्रियाणि प्राणां च हृत्वा मम सर्वमेव। पलायसे कुत्र द्रुतोऽद्य चौर त्वं भक्तिदाम्नासि मया निरुद्धः। पलायसे कुत्र द्रुतोऽद्य चौर त्वं भक्तिदाम्नासि मया निरुद्धः। चिनत्सि घोरं यमपाशबन्धं भिनत्सि भीमं भवपाशबन्धं। चिनत्सि घोरं यमपाशबन्धं भिनत्सि भीमं भवपाशबन्धं। चिनत्सि सर्वस्य समस्तबन्धं नैवात्मनो भक्तकृतं तु बन्धं। चिनत्सि सर्वस्य समस्तबन्धं नैवात्मनो भक्तकृतं तु बन्धं। मन्मानसे तामसराशि घोरे कारागृहे दुःखमये निबद्धः। मन्मानसे तामसराशि घोरे कारागृहे दुःखमये निबद्धः। लभस्व हे चौरहरे चिराय स्वचौर्यदोषोचितमेव दण्डम्। लभस्व हे चौरहरे चिराय स्वचौर्यदोषोचितमेव दण्डम्।
కారాగృహే వస సదా హృదయే మదీయే మద్భక్తిపాశ దృఢబంధన నిశ్చలః సన్ త్వాం కృష్ణ హే ప్రళయకోటిశతాంతరేపి సర్వస్వచౌర హృదయాన్న హి మోచయామి. కారాగృహే వస సదా హృదయే మదీయే మద్భక్తిపాశ దృఢబంధన నిశ్చలః సన్ త్వాం కృష్ణ హే ప్రళయకోటిశతాంతరేపి సర్వస్వచౌర హృదయాన్న హి మోచయామి. వ్రజే ప్రసీదం నవనీతచోరం గోపాంగణానాం చ దుకులచౌరం అనేక జన్మార్జిత పాపచౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్రీ శ్రీ చౌరాష్టకానికి జై. శ్రీ బిల్వమంగళ ఠాకూర్కి జై. హరే కృష్ణ. ఈ చౌరాష్టకం యొక్క అర్థం తెలుసుకున్నాము. వ్రజభూమిలో వెన్న దొంగగా ప్రసిద్ధి చెందినవాడు కృష్ణ భగవానుడు. బృందావనంలో అందరి ఇళ్లలో దొంగతనం చేస్తూ ఉంటాడు. ఏమిటి? వెన్న. అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారంట. ఎప్పుడెప్పుడు కృష్ణ వచ్చి మా ఇంట్లో కొంచెం దొంగతనం చేస్తాడా అన్నట్టు. వాళ్ళకి అది ఒక సరదా అనమాట. భగవంతుడు దొంగతనం చేస్తే ఒక్కొక్కసారి దొంగతనం చేసేటప్పుడు పట్టుపడతాడనమాట. పట్టుబడినప్పుడు చేయి పట్టుకొని వస్తూ ఉంటారు అనమాట ఇంటికి. ఎవరికి? యశోదమ్మ చూపించడానికి. ఆ యశోద మాతకు చూపిస్తే, చూడు నేను పట్టుకొని వచ్చాను మీ బాబుని వెన్న దొంగతనం చేస్తూ ఉంటేను అని అంటే, అప్పుడు ఆమె ఆయన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇతను నిన్ను శిక్షిస్తాను చూడు, ఎందుకు పోయినా వాళ్ళ ఇంటికి అని అడిగినప్పుడు వెంటనే ఇలా అంటారు, అట్లా వద్దు ఆయన నయం అనొద్దు అని అనేసి అంటారంట. మళ్ళీ అంటే దాని అర్థం ఏమంటే భగవంతుని చూడాలని వాళ్ళకి ఇష్టం. ఏదో ఒక రూపాన అట్లా దొంగతనం చేసినట్లు ఏదో విధంగా వాళ్ళ ఇంటికి రావాలి, భగవంతుని చూడాలి కనులారా. ఒక్కొక్కసారి వీళ్ళే పోయి కంప్లైంట్ చేస్తారు, మీ కొడుకు ఎట్లా పోయినాడు, మా ఇంట్లో దొంగతనం పోయింది అని అనేసి. అప్పుడు మా వాడు మా ఇంట్లోనే ఉన్నాడు అని అంటే, ఎక్కడున్నాడు చూపించి మేము చూడాలా అన్నట్టు అనమాట. అప్పుడు కృష్ణ అని ఎప్పుడైతే యశోదమ్మ పిలుస్తుందో ఆయన అమ్మ అని చెప్పి వస్తానే ఉన్నాడు అట్లయితే మీ వాడు కాదు అన్నట్టు. అంటే మొత్తానికేమో ఆ కొంతసేపు చూసినారనమాట భగవంతుడిని. అలా వాళ్ళు ఏదో విధంగా భగవంతుడిని చూస్తూ ఉండాలి. వాళ్ళకు అంత ఇష్టం అనమాట. లీలలు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటే. బాగా ప్రాచుర్యంలో ఉండేది, ఒకసారి కృష్ణ భగవానుడు దొంగతనం చేయడానికి ఒక ఇంటికి పోతూ ఉంటే ఆమె ఏం చేస్తుందంటే, ఈయన ఎట్లయినా కనిపెట్టేసేయాలి, తన్ని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆ వెన్నకొండకు ఒక గంట కట్టేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఈయన వచ్చి అది పట్టుకుంటాడో గంట మోగుతుంది, పట్టేసుకోవచ్చని. మొత్తానికి వచ్చాడు తన గోపాలతో కలిసి. కోతులు కూడా వచ్చాయి ఆయనతో పాటు. సైలెంట్గా చూశాడు. ఓహో గంట కట్టున్నారా అనుకొని, గంటలారా మీరు మోకండి అంటాడనమాట. భగవంతుడు ఆర్డర్ కదా, సరే అని చెప్పేసి అవి మోకుండా ఉంటాయి. ఇప్పుడు అంతా తీసేసి అందరికీ పెడుతున్నాడు అనమాట. వచ్చిన గోపాలకు పెడుతున్నాడు, కోతులు పెట్టాడు, అన్నీ పెట్టాడు. లాస్ట్లో ఈయన కూడా తినాలని చెప్పి కొంచెం తీసుకుని ఎప్పుడైతే నోట్లో పెట్టుకున్నాడో గంటలు గనగన మోగుతాయి అనమాట. గంటలారా నేను మోగకండి అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు మీరు మోగుతున్నారు అని అనేసి అంటాడనమాట. భగవాన్ మీకు నైవేద్యం పెట్టేటప్పుడు మా గంట మోగడం అనేది మాకు సర్వసాధారణం. కాబట్టి మీరు నైవేద్యం తీసుకునేటప్పుడు మేము మోగడం అనేది మా ధర్మం, కాబట్టి మేము మోగామంటారు అనమాట. సరే అని చెప్పేసి భగవంతుడు దిగుతూ ఉండేటప్పటికి వాళ్ళు వచ్చి పట్టుకుంటారనమాట. గట్టిగా పట్టేసుకొని, ఎందుకు వచ్చినావు మా ఇంటికి అంట. మీ ఇంటికా? ఇది మా ఇల్లుగా ఉండదు అనుకున్నానే. మీ ఇల్లా? మీ ఇల్లు ఎందుకు వస్తుంది మా ఇంటికి వచ్చి మీ ఇల్లు అంటావు అంటే, అప్పుడు ఓహో మీ ఇల్లా, సరే మరి ఎందుకు ఈ కుండలో చేయి పెట్టావు అని అడుగుతుంది అనమాట. గట్టిగా అచ్చగాకమ్మా, మా దూడ తప్పిపోయింది, ఈ కుండలో దూరిందేమో అని చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంత గట్టిగా అరుస్తావు అని అంటాడు. కుండలో దూడ దూరడం ఏంటి అని ఆమె ఎప్పుడైతే ఆశ్చర్యంగా చూస్తూ ఉండదు, ఎందుకు తప్పించుకొని అదే వెళ్ళిపోతాడు అనమాట. ఇట్లా ఎన్నో భగవంతుడు అనేకమైనటువంటి వండర్ఫుల్ లీలలు చేస్తూ ఉంటాడు అనమాట. భక్తులందరూ ఆయన లీలలు చెప్పుకొని ఆనందపడుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే మనం భగవంతుడిని మన మనసులోకి ఆహ్వానిస్తామో, ఆయన లీలల రూపంలో కానీ లేదా భగవద్గీత వినడం కానీ నామజపం కానీ ఇలా ఎప్పుడైతే భగవంతుడి సేవలో పాల్గొనడం కానీ ఇట్లా
ఎప్పుడైతే మన మనసులోకి భగవంతుని ఆహ్వానిస్తామో అప్పుడు వెన్నలాంటి మన మనసును భగవంతుడు దొంగిలిస్తాడు. అప్పుడు మన హృదయం నిండా భగవంతుడు నిండుతాడు అనమాట. అది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఎప్పుడూ భగవంతుని యొక్క లీలల శ్రవణంలో ఉండాలి. భక్తులకు ఎప్పుడు కూడా భగవంతుని లీలలంటే అంత ఇష్టం అనమాట. ఇక గోపికల వస్త్రాలు అపహరించిన వాడు. యాక్చువల్గా ఇక్కడ కూడా కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. కానీ గోపికల వస్త్రాలు అపహరించడం అంటే యాక్చువల్గా వాళ్ళు కృష్ణ భగవానుడే తనకు భర్తగా కావాలని వాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క కోరికను మన్నించడం కోసంగానే భగవంతుడు అనుగ్రహించాలనుకుంటాడు. నదీ స్నానాలు చేసేటప్పుడట లేడీస్ బట్టలు విప్పి స్నానం చేయకూడదట. ఆ టైంలో వాళ్ళు బట్టలు విప్పి స్నానం చేస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలియడం కోసమే ఆ వస్త్రాలు తీసుకొచ్చి పైకి ఎత్తేస్తారు. చెట్టు పైకి ఎక్కుతాడు. అప్పుడు వాళ్ళు వేడుకుంటారు ఇవ్వమని. మీరు అదే విధంగా యథాతథంగా బయటికి రమ్మంటారు. అప్పుడు ఆయన వాళ్ళు వచ్చినప్పుడు నమస్కారం చేసి వచ్చినప్పుడు ఇచ్చేస్తారనమాట. అప్పుడు అక్కడ చెప్తారు భగవంతుడు తనకు తెలియంది ఏదీ లేదు, భర్త యొక్క హృదయంలో ఉంటాడనమాట. కాబట్టి వాళ్ళని అనుగ్రహించడానికే ఆ విషయం కూడా చెప్తాడు. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు, ఆ విషయం మీకు తెలియజెప్పడానికే నేను ఇలా తీసుకొచ్చాను అని కూడా చెప్తారనమాట. హరిబోల్. మొత్తానికి వాళ్ళు ఎంతో సిగ్గుగా భగవంతుడిని నుంచి వస్త్రాలు తీసుకుంటారు. మళ్ళీ తనను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క అనేక జన్మల పాపాలను తొలగించేవాడు. అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. చౌరాగ్రగణ్యం, దొంగలు లేకల్లా గజ దొంగ, అద్భుతమైన దొంగ, అగ్రగణ్యమైనటువంటి దొంగ, అత్యంత గొప్ప దొంగ అన్నమాట. అలాంటి దొంగను మనం ఎక్కడ చూసి ఉండం. అందరు దొంగలు ఆస్తులు అన్నీ తీసుకెళ్తాడు, కానీ ఈ దొంగ ఎలాంటి వాడు? ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటి మన యొక్క ఆ పాపాలన్నీ కూడా దొంగిలించుకొని పోతాడంట. అంటే మనల్ని ఉద్ధరిస్తాడనమాట భగవంతుడు. అంత దయామయుడు. రివాల్. శ్రీమతి రాధారాణి హృదయాన్ని దొంగిలించినవాడు. ఈ సృష్టి మొత్తాన్ని కూడా కృష్ణ భగవానుడు ఆకర్షిస్తే కృష్ణ భగవానుడిని శ్రీ రాధమ్మ ఆకర్షిస్తుంది. అదేవిధంగా రాధారాణిలో 25 కళలు ఉంటాయట. ఆమె మూర్తిభవించినటువంటి మాధుర్యంగా ఉంటుందట, నవ యవ్వనంగా ఉంటుందట. ఆమె కన్నులు అలా కదిలించినప్పుడు ఎంతో అందంగా ఉంటుందట. ఆమె యొక్క చిరునవ్వు ఎంతో శోభాయమానంగా ఉంటుందట, అందరినీ సమ్మోహపరిచేంతగా ఉంటుంది అన్నమాట. అన్ని సర్వ శుభ లక్షణాలు కలిగి ఉంటుందట. శరీరం నుంచి మంచి సుగంధం వస్తూ ఉంటుందట. ఆమె గానంలో అత్యంత ప్రావీణ్యురాలు. ఆమె ఎంతో మధురంగా సంభాషిస్తూ ఉంటుంది. ఆమె నారీజన విలాసాన్ని ప్రకటించడంలో ఎంతో నిపుణురాలు. ఇన్ని ఉన్నప్పటికీ ఆమె ఎంతో వినయం సంపన్నురాలు. అదేవిధంగా ఎంతో కరుణాపూర్ణమైనటువంటి స్వభావం కలిగినది. అమ్మ ఎట్లయితే బిడ్డలో ఏదైనా చిన్న తప్పు చేసినా క్షమించేస్తుందో, ఆ విధంగా మనలో ఏదైనా తప్పులున్నా క్షమించేసి మళ్ళా మనకు సద్గుణాలను ప్రసాదిస్తుందట. అంత కరుణామయురాలు. అదేవిధంగా ఎంతో చతురతగా మాట్లాడుతుందట. ఆమె తన పనులు అంటే ఆమెకంటూ సపరేట్ పనులు లేవు. కృష్ణ భగవాన్ యొక్క సేవే ఆమె సేవ. అంత కృష్ణ సేవకు అంకితం కలిగి ఉంటుంది. కాబట్టి కృష్ణ సేవ చేయడంలో ఎంతో నిపుణురాలు. అదేవిధంగా సిగ్గు కలిగి ఉంటుందట. ఆడవాళ్లకు సిగ్గు అందం అంటారు. ఆమె సిగ్గు కలిగినది. ఆమె చాలా మంచి మర్యాదస్తురాలు. ఎంతో సహనము కలిగింది మరియు ఎంతో గంభీరాన్ని కలిగి ఉంటుంది. ఏమి చేస్తే శ్రీకృష్ణుడికి బాగా ఆనందం కలుగుతుందో అది చేయడంలో ఎంతో నిపుణురాలు. అంటే శ్రీకృష్ణుని ఎప్పుడూ సదా ఆనందంలోనే ఉంచుతుందన్నమాట. కృష్ణ భక్తిలో ఆమె టాప్ మోస్ట్. ఆమె తర్వాతనే మిగిలిన అందరూ కూడా. రాధారాణి టాప్ మోస్ట్ అనమాట కృష్ణ భక్తిలో. అంటే ప్రేమ భక్తి అంటారు. ఆ ప్రేమ భక్తిలోనే టాప్ మోస్ట్ అనేది మహాభావ స్థితి అనమాట. దాన్ని హలాదిని అని కూడా అంటారు. ఈ సృష్టిలో ఉండే సర్వజనులకు కూడా ఆశ్రయం ఇవ్వగలిగిన ఆమె. ఎవరైనా సరే కృష్ణ భక్తి కోసం రాధమ్మ దగ్గరికి వచ్చి వేడుకుంటే వెంటనే కృష్ణ భక్తిని ప్రసాదిస్తుంది అనమాట. అందుకే రాధమ్మ కృప లేనిదే కృష్ణ భగవానుడు అనుగ్రహం దొరకదు.
అందుకని మనం హరే కృష్ణ అంటే హరే అనేది రాధమ్మ గురించి చెప్పడం అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ హరి అంటే కృష్ణ రాధమ్మ. గురుజనులకు అత్యంత స్నేహపాత్రురాలు. ఆమె తన సఖీజనులతో ఎంతో స్నేహంగా ఉంటుందట. కృష్ణ భగవాన్ యొక్క గోపికలందరిలో కూడా ఆమె ప్రధానమైనటువంటి గోపిక. ఇన్ని సుగుణాలు కలిగి ఉన్నటువంటి ఈ రాధమ్మ తన హృదయాన్ని కృష్ణబాబుడికి ఎప్పుడో ఇచ్చేసింది. అంటే కృష్ణబాబుడు ఆ రాధమ్మ యొక్క హృదయాన్ని దొంగిలించాడనమాట. శ్రీరాధికాయ హృదయస్య చౌరం అని అన్నారు కదా. మనం భగవాను నీలమేఘ ఛాయుడు అంటాం కదా, అలా ఈ నల్లని నీలి మబ్బు యొక్క మేఘాల యొక్క కలర్ను కూడా ఆయన దొంగిలించాడంట, ఆ కాంతిని. తర్వాత తన పాదాలను ఆశ్రయించిన వారి కష్టాలన్నిటినీ కూడా దొంగిలించేటువంటి జగత్ ప్రసిద్ధమైనటువంటి దొంగట ఆయన. ఆహా, ఈయన ఎంత భయంకరమైన దొంగ అంటే తన్ను ఆశ్రయించిన భక్తులు లౌకిక సంపదలను మోహాలను దొంగిలించి వారిని ఏమీ లేని వారిగాను, ఇల్లు లేని భిక్షువులుగాను, వీధులమ్మిడితే అలా అడుక్కుండే వాళ్ళుగా చేసేస్తాడనమాట. ఇలాంటి విచిత్రమైనటువంటి దొంగను ఈ ముల్లోకాల్లో ఎక్కడా కూడా నేను చూడలేదు. సర్వస్య చౌరం అంటే మనకుండే మొత్తాన్ని కూడా దొంగిలించేస్తాడు. ఫైనల్గా మనం ఎక్కడ మిగులుతామంటే కేవలం కృష్ణ భగవాన్ మీదనే ఆలోచనలు మిగులుతాయి. మిగిలిన అన్నీ దొంగిలించేస్తాడు అని అర్థం ఇక్కడ. అంటే ఈ భౌతిక ప్రపంచంలో కల్లా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడూ పరమానందమే ఉంటుంది. ఇక్కడ ఆనందం అనేది చాలా తక్కువ ఉంటుంది, ఓన్లీ సుఖదుఖాలే ఉంటాయి. ఆ విషయం భగవంతుడికి ఎక్సలెంట్గా తెలుసు. మనకు తెలియకనే మనం అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన ఆశ్రయిస్తారో అప్పుడు ఆయన ఈ భౌతిక విషయాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన లాగేసుకుంటాడు. అంటే కల్మషాలన్నీ తీసేసి స్వచ్ఛమైనటువంటి విశుద్ధ సత్వంలోకి మారుస్తాడు అని అర్థం. అప్పుడు మనము దివ్యమంగళ స్వరూపాన్ని ఎక్కడా చూడొచ్చు, అన్ని చోట్ల, ప్రతి ఒక్క జీవరాశిలో కూడా మనం అప్పుడు కృష్ణ భావాన్ని చూడొచ్చు. అంత శుద్ధ భక్తులుగా మారిపోతాం అనమాట. అది ఇక్కడ సర్వం దొంగిలించడం అంటే. కేవలము ఆయన నామాన్ని ఉచ్చరిస్తే చాలు, అది కొండలంతా పేరుకుపోయినటువంటి పాపరాశులను సైతం కూడా పూర్తిగా దొంగిలించేసేస్తుంది. ఇంతటి ఆశ్చర్యకరమైన దొంగను నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. భగవంతుని యొక్క నామానికి అంత పవర్ ఉంది. ఈ కలియుగంలో మనకు కేవలం హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యద అంటే ఈ కలియుగంలో మనకు హరినామం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అందువల్ల ఇక్కడ ఎవరైతే హరినామాన్ని ఎంతో ఇష్టంగా విశుద్ధంగా ఎవరైతే ఉచ్చరిస్తారో, అపరాధరహితంగా చెప్తారో వాళ్లకు కృష్ణ భగవానుడి యొక్క కృప ఎట్లా ఉంటుందంటే కొండలంత పాపాలను కూడా ఒక క్షణంలో తీసి పడేస్తాడనమాట ఆయన. ఓ దొంగోడా, నా ధనాన్ని, నా మానాన్ని, నా ఇంద్రియాలను, చివరకు నా ప్రాణాలను, ఇలా నా సర్వస్వాన్ని దొంగిలించి ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు? ఈరోజు నిన్ను పట్టుకుంటున్నాను. నా భక్తి అనే బలమైన తాడుతో నిన్ను గట్టిగా బంధించి ఉంచాను. మనకు దామోదరాష్టకంలో రుదంతం ముహోర్నేత్ర యుగ్మం భృజంతం కారాంభోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకం పత్రీరేఖాంకకంఠ స్థితగ్రీవం దామోదరం భక్తిబద్ధం. చూడు ఏం చెప్తున్నారు ఇక్కడ, భక్తిబద్ధం. అన్నిటికంటే కూడా ఆయన దేన్ని భక్తితో ఆయన బంధించేయచ్చు. నువ్వు నా దగ్గర ఉండేటువంటి ఇవన్నీ దొంగిలించేసావు కదా, కానీ నాలో ఉండేటువంటి భక్తి అనేటువంటి ఆ తాడుతో నిన్ను బంధించేసిన నా హృదయంలో అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ లీలాసుకుడు బిల్వమంగళ ఠాకూర్ చూడండి ఎంత అందంగా, ఎంత హృదయ భావంతో చెప్తున్నారంటే భక్తితో నిన్ను నేను బంధించేశాను అంటున్నారనమాట. అది నీవు భయంకరమైనటువంటి యమపాశ బంధాన్ని తెంచేస్తావు, ఘోరమైన సంసార బంధాలను కూడా ముక్కలు చేసేస్తావు, సమస్త జీవుల బంధాలు కూడా హరిస్తావు. కానీ నీ భక్తులు నీపై వేసినటువంటి ప్రేమ లేదా భక్తి అనేటువంటి ఆ బంధాన్ని మాత్రం నీవు ఎంత మాత్రం తెంచలేవయ్యా అంటున్నారన్నమాట ఇక్కడ. మరి ఈ లీలాసుకుడు భక్తుని యొక్క భక్తిని ఎలా చెప్తున్నారంటే, ఓ దొంగోడా, ఓ కృష్ణ, అజ్ఞానము
బాధలతో నిండిన నా మనసని చీకటి జైలులో నువ్వు ఇప్పుడు బంధించబడ్డావు. నువ్వు చేసిన దొంగతనాలన్నిటికీ శిక్షగా చాలా కాలం పాటు ఈ జైల్లోని ఉండి తగిన శాస్తి అనుభవించాలి. అంటే ఇక్కడ భక్తుడు కోరుకుంటారట, నన్ను స్వర్గంలో ఉంచు, నరకములో ఉంచు, గొప్ప జీవిగా పుట్టించు, లేదా చాలా చిన్న జీవిగాను, ఎందుకు పనికిరాని చిన్న తక్కువ జాతిలో ఉండేటువంటి జీవిగా అయినా పుట్టించు, ఎక్కడైనా నన్ను వెయ్యి, కానీ నీ పాదాలను ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేటువంటి భాగ్యం కలిగించు కృష్ణ అనేసి భక్తులు కోరుకుంటారట. కాబట్టి తను ఏ రూపంలో ఎక్కడ ఉన్నా కూడా తన హృదయం నిండా కృష్ణ భగవానుడే నిండి ఉంటాడు. అంటే భక్తుల హృదయంలో ఎప్పుడూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు అని ఇక్కడ తెలుపుతున్నారు. కాబట్టి నా భక్తి అనే తాడుతో కదలకుండా బంధించిన వాడివై ఎల్లప్పుడూ నా హృదయం అనే జైలులోనే నివసించు. నా సర్వస్వాన్ని దొంగిలించిన ఓ కృష్ణ, 100 కోట్ల ప్రళయాలు వచ్చినా సరే నిన్ను మాత్రం నా హృదయం నుండి ఎప్పటికీ విడుదల చేయను. అంటే భక్తుని యొక్క హృదయంలో ఎప్పటికీ భగవంతుడు తొలగిపోడు. ఎన్ని రకాల కష్టాలు రాని ఏమైనా రాని భగవంతుడిని ఎప్పుడూ హృదయంలో నింపుకొని ఉంటాడు. అందుకే కుంతిమాత అంటుంది, కృష్ణ నాకు ఎప్పుడు కూడా బాధలనే ఇవ్వు అన్నప్పుడు కృష్ణ అడుగుతాడు, అందరూ ఏవేవో వరాలను కోరుకుంటూ ఉంటారు, నీకు కావాలంటే నేను ఇంద్ర పదవిని కూడా ఇస్తాను, ఎందుకు కష్టాలు కోరుకుంటున్నావు అంటే, లేదు నాకు కష్టాలు వచ్చిన ప్రతిసారి నేను నిన్ను తలుచుకుంటాను, నేను తలుచుకున్న ప్రతిసారి మీరు ప్రత్యక్షం అవుతున్నారు, మాకు ఎదురుగా కనిపిస్తున్నారు, మాకు వచ్చినటువంటి సమస్యలకన్నిటికీ కూడా పరిష్కారం చూపించి మమ్మల్ని మళ్ళీ నడిపించేస్తున్నారు ముందుకు. కాబట్టి ఎప్పుడు కూడా నీ సాంగత్యాన్ని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకొని ఉండేటట్లు, మళ్ళీ మాకు ఇబ్బందులు వచ్చినాయనుకో మళ్ళీ మిమ్మల్ని వేడుకుంటాం, మళ్ళీ మీరు వస్తారు, అలా అయినా ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు. ఒకవేళ నాకు ఎక్కువ ధనం వచ్చిందనుకో అప్పుడు నేను బహుశా మిమ్మల్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల నాకు ఎప్పుడు బాధలు ఇచ్చావనుకో అప్పుడు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉంటాను. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనేది బాధలు లేదా సంపదలు అనేది కాదు, ఎప్పుడు కూడా కృష్ణ భగవాన్ని మర్చిపోకుండా ఉండాలన్నమాట. అందుకే అంటారు, రిమెంబర్ కృష్ణ, డోంట్ ఫర్గెట్ కృష్ణ. గుర్తుపెట్టుకోవాలి కృష్ణను, మర్చిపోకూడదు కృష్ణ, అది స్ట్రాంగ్ అనమాట అలా. కాబట్టి ఎప్పుడు కూడా మనం కృష్ణ భావాన్ని మర్చిపోకుండా మన హృదయంలో ఎప్పుడు నింపుకొని కృష్ణ భక్తి భావంలో ఉండేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించమని కృష్ణ భగవాను యొక్క పాదాలు పట్టుకున్నాం, అదేవిధంగా గురుదేవుల యొక్క పాదాలు యొక్క పట్టుకున్నాం, అదేవిధంగా పరమ భక్తుల యొక్క పాదాలు పట్టుకొని వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. అనంతకోటి వైష్ణవ భక్త బృంద కీ జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞ కీ జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.